గుడ్ ఈవినింగ్ మచాస్. నిన్న పెట్టిన వీడియో అయితే డిలీట్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే యూట్యూబ్ గైడ్ లైన్స్ వల్ల వీడియో లెంత్ మరీ ఎక్కువ అయిపోయిందని చెప్పి యూట్యూబ్ దాన్ని బ్లాక్ చేసి పడదొబ్బింది. ఇట్లా పని అయ్యేటట్లేదురా అని చెప్పి మళ్ళీ వీడియోని రీఎడిట్ అయితే చేసి మొత్తం కుదించి పడదొబ్బిన. నేనైతే ఈ ఎగ్ పఫ్ రెసిపీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఇంతవరకు ఎప్పుడు ఎగ్ పఫ్ రెసిపీ ట్రై చేయలే. ఈ రెసిపీ చేసినంత సేపు నా మైండ్లో ఒకటే రన్ అయింది, అవుతుందా కాదా, అవుతుందా కాదా. అసలు నేను చేసుడే ఫస్ట్ టైం, వస్తుందా రాదా, ఈ ఒక్కటే థాట్ నా మైండ్లో మొత్తం రన్ అయింది. ఏదైతే అది అయ్యింది, చేద్దాం, వస్తే వస్తుంది లేకపోతే లేదు, చెయ్యంది ఏది రాదు, నేర్చుకుంది ఏది కాదు అని ఫిక్స్ అయ్యి చేయడం అయితే స్టార్ట్ చేసిన. ఎగ్ పఫ్ రెసిపీ యూట్యూబ్లో చూసినప్పుడు మస్తు ఈజీ ఉండే, చేసేటప్పుడు మాత్రం దూల తీరిపోయింది. లిటరలీ 1.5 hours పట్టింది నాకు. చూడనికనే ఈజీగానే ఉంది, కానీ చేసేటప్పుడు మాత్రం దూల తీరిపోయింది. ఆ ఉల్లిగడ్డలు కోసుడు, రెసిపీ తయారు చేసుడు, అవన్నీ షీట్స్ లెక్క వేసి ఆ షీట్స్ మళ్ళీ అంత ఒక్క దగ్గర చేసి ముద్ద లెక్క చేసి దాన్ని కట్ చేసుకొని దాంట్లో పెట్టి ఏం చేసరికి అబ్బా తలకాయ ప్రాణం తోకకొచ్చినట్టు అయింది బై. ఏదైతే అయింది, చేసినామైతే చేసినాం, మంచిగా వస్తే అంతకు మించింది ఏం లేదు. మన ఛానల్ ఆషాఢ మాసం అయిపోయినాక ఆ డైలీ లైఫ్ సిరీస్ 30 days అయితే పెడదాం అనుకుంటున్నా. నేను పొద్దుగాలు లేచినప్పటికీ రాత్రి వండుకునే వరకు ఏమేమి చేస్తా, ఏమేమి తింటా, ఏడేడా తిరుగుతా, అన్ని షార్ట్స్ రూపంలో 30 days ఛాలెంజ్ లెక్క మేము ముంగటికైతే తీసుకొస్తాం అనుకుంటున్నా. మీరేమంటారు, చేద్దామా వద్దా? ఒక్కసారి కామెంట్ చేయరు. మాటలలోనే ఎగ్ పఫ్ రెడీ అయింది. ఇక వేడి వేడి ఎగ్ పఫ్ తిందాం. ఎట్లొస్తాయి అనుకొని భయపడ్డా, కాకపోతే టేస్ట్ మంచిగానే వచ్చినాయి. పోయి వస్తాం అలా. బాయ్.